వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని, రైతు దేశానికి వెన్నుముకని, రైతు బాగుంటే దేశం బాగుంటుందని గుర్తించి వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ఆర్థిక సహాయ విడుదల కార్యక్రమం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా హాజరయ్యారు. ముందుగా వ్యవసాయ స్టాల్స్ ను పరిశీలించారు. రైతులకు ఆర్థిక సహాయ చెక్కును అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని, అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగా 22,217 మంది రైతులకు 3 విడతలుగా వారి అకౌంట్లో నగదు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో రైతులకు కావలసిన ట్రాక్టర్లు, అనేక పరికరాలు ఇచ్చామని, వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి లేదని గుర్తు చేశారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని కోరారు. సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహంగా ఆర్థిక సహాయం ఇస్తుందని, దీన్ని వినియోగించుకొని రైతులు ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, తహసీల్దార్ ప్రసాద్, నాయకులు కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, బిల్లు చెంచురామయ్య, రహీం, వైఎస్ఆర్, రాజశేఖర్, కరుణాకర్ రెడ్డి, జలీల్, భాస్కర్ రెడ్డి, లీలావతి, మట్టం శ్రావణి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. చెప్పింది చెప్పినట్టు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నారంటే ఈ దేశంలో ఒక చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా మన గూడూరు కాన్స్టిట్యున్సీలో మొత్తం 22,212 మందికి ఈ యొక్క అన్నదాత సుఖీభవ సంబంధించినటువంటి ఆర్థిక సాయం పడుతుంది. మొత్తం 14,91,31,30,000 రూపాయలు మన నియోజకవర్గంలో ఇస్తున్నాం. అట్లాగే మొదటి విడత ఈ నెల ఆగస్టులో 7,000 రూపాయలు, అలాగే రెండో విడత అక్టోబర్లో 7,000 రూపాయలు, అలాగే మూడో విడత జనవరిలో 6,000 రూపాయలు ఇస్తున్న సంగతి కూడా ఒకసారి మళ్ళీ తెలియజేస్తున్నాము. ఈరోజు పడే 7,000 రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు ఈరోజు ఇస్తున్నారని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా గూడూరులో దాదాపు 3,182 మందికి 3,40,00,000 రూపాయలు ఇస్తున్నాం. అట్లాగే చిట్టమూరులో 4,885 మందికి 3,03,00,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. చిలకూరులో 4,991 మందికి 3,12,00,000 ఇస్తూ ఉన్నాం. కోట్లో దాదాపు 3,765 మందికి దాదాపు 2,50,00,000 ఇస్తున్నాం. వాకాల్లో 3,795 మందికి 2,50,00,000 ఇస్తూ ఉన్నాం. మొత్తం కలిసి 14,09,30,000 రూపాయలు ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఇద్దరు కలిసి ఇస్తున్నారని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం. అయితే మీకు తెలుసు, బాబు గారు కూడా చెప్తా ఉన్నారు, ఎన్ని చేసినా కొత్త విషయాలు వచ్చినప్పుడు కొద్దిగా మనం కూడా ఏమార్పాటు పడతాం. దానికి ఎందుకు చెప్తున్నాడు ఆయన, పోయినసారి ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీని ఓడించారు. ఎన్ని చేసినా, ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినా, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఏదో ఒక్కసారి అవకాశం అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఓడించిన విషయాన్ని కూడా ఒకసారి మీకు తెలియజేస్తున్నాం. గతంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉండింది. గతంలో మనం ట్రాక్టర్లు ఇచ్చాం, ఎంత పరికరాలు ఇచ్చాం, టాప్ పట్టలు ఇచ్చాం, డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం, ఏం కావాలంటే రైతులకు ఇచ్చాం. మీకు ఫుల్ పని అంటే గతంలో కాదు, 5 సంవత్సరాల ముందు మీరందరూ కూడా చాలా బిజీగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు ఏది బిజీ డిపార్ట్మెంట్ అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. తర్వాత వచ్చిన గవర్నమెంట్లో మీరంతా ఫ్రీ, ఏం లేదు, పోయి భూమిని కూడా చూసే పరిస్థితి కూడా లేదు. కానీ మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీ అందరి దయ వల్ల వచ్చిన తర్వాత ఖచ్చితంగా పని అయితే ఈ సంవత్సరం లేకుండా పోవచ్చు, కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఆధారపడింది రైతుల పైన. ఈరోజు రైతులే ఈ యొక్క దేశానికి శ్రీరామ రక్ష. వాళ్ళు కష్టపడి పని చేస్తున్నారు కాబట్టి ఈరోజు మనం ఈ 4 ఏళ్ళు నోట్లో పోతున్నాయంటే అది రైతుల దయ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సింబల్లో మీరు చూసుంటారు, నాగల గుర్తు. అదే గుర్తు రైతులకి ఈ పార్టీ ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి అందరికీ నేను తెలియజేస్తున్నా. అట్లాగే గతంలో అన్ని పనులు చేసినా
ఏదో ఆ రోజు ఒక్క అవకాశం అని చెప్పి ఇబ్బంది పెట్టారు. మళ్ళీ మళ్ళీ చెప్పాడు బాబు గారికి అందరూ కూడా, నన్ను రోజుకు ఒకసారి గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఎందుకంటే ఆగస్టులో ఈ నెలలోనే ఈరోజు అన్నదాత సుఖీభవ పేదవాళ్ళకి రైతులకి సహాయం చేస్తున్నాడు. ఆగస్టు 15 నుంచి మహిళలకి ఫ్రీ బస్ సౌకర్యం కూడా ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోమని చెప్తున్నాడు. అలాగే అంతకుముందు మీ అందరికీ తెలుసు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వేసిన పరిస్థితి కూడా ఒకసారి మీ దృష్టి తీసుకెళ్తున్నాం. గూడూరు కాన్స్టిట్యున్సీలో పిక్కవరం హై స్కూల్లో అక్కడ వాళ్ళు చేసిన పొరపాటు వల్ల దాదాపు 280-300 మందికి ఈ యొక్క తల్లికి వందనం పడలేదు. అది ఆల్రెడీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం, గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. వీలైన త్వరలో వాళ్ళందరూ కూడా పిక్కవరం గ్రామంలో నేర్చుకున్నటువంటి అందరూ కూడా తల్లికి వందనం సంబంధించినటువంటి నిధులు పడతాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఈరోజు పనిచేస్తున్న ప్రభుత్వం, అట్లాగే ముఖ్యంగా మా అగ్రికల్చర్ అధికారులకు అందరూ కూడా ఏమనుకోవద్దు, రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టారు. పెట్టిన తర్వాత రైతులను కూడా మీరు తీసుకురావాలి. అంటే కొంతమంది తీసుకొచ్చారు, కొంతమంది సచివాలయాల్లో ఆల్రెడీ ఇదే కార్యక్రమం ఉన్నారని చెప్పి చెప్తున్నారు. అట్లాగే వేదిక నాయకులకు కూడా అందరికీ రిక్వెస్ట్ అయితే తెలియజేస్తున్నా, మీరు ఒక్కరు రావడం కాదు, మీరు ఎక్కడొచ్చి డైరెక్ట్ ముందు కూర్చోవడం కాదు. మీ ఊర్లో ఎవరికైతే డబ్బులు పడ్డాయో వాళ్ళని కొంతమంది తీసుకుని వచ్చి ఇక్కడ సీఎం గారు ప్రసంగాన్ని టీఎం గారు ప్రసంగం కోసం బాధ్యత నాయకులందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నా. పోయినసారి మనం ఓడిపోయేదానికి కారణం ఏంటంటే గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి, ఇక్కడ వచ్చిన డైస్లో ఉన్న అందరి వాళ్ళకి, మొత్తం ఫార్మర్స్కి, మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు గౌరవనీయులు సీఎం గారు వీరయ్యపాలెం విలేజ్లో ప్రకాశం జిల్లాలో ఈ అన్నదాత సుఖీభవ ప్రోగ్రామ్ మీద ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది ప్రోగ్రామ్ అక్కడ లాంచ్ చేశారు. ఈ అన్నదాత సుఖీభవలో ప్రభుత్వం నుంచి ఫార్మర్స్కి, ఎలిజిబుల్ ఫార్మర్స్కి 20,000 ఒక ఇయర్కి వస్తుంది. ఇది 3 ఇన్స్టాల్మెంట్కి వస్తుంది. సో దానికోసం ప్రతి మన గూడూరు డివిజన్లో చూస్తే ఈ ఇన్స్టాల్మెంట్కి 2 ఆగస్ట్కి గూడూరు కాన్స్టిట్యువెన్సీలో మొత్తం 22,217 బెనిఫిషరీస్ ఉన్నాయో అన్నదాత సుఖీభవన్లో. సో వాళ్ళకి ఈరోజు డీబీటీతో డైరెక్ట్ మీ అకౌంట్లో డీబీటీతో డబ్బులు పడుతుంది. ఈ అన్నదాత సుఖీభవ ప్రోగ్రామ్ అది ప్రభుత్వం నుంచి ఒక మంచి ఫార్మర్స్కి సపోర్ట్ చేయడానికి ఒక మంచి ప్రోగ్రామ్. సో ఇది ఖచ్చితంగా ఎక్కడే ఎవరెవరి దగ్గర వాళ్ళకి ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ టీసీ ఉంటే అది కూడా ఈరోజు ఇక్కడ మనం నోట్ చేస్తాము. అది ఖచ్చితంగా త్వరగా మనం రిజల్వ్ చేస్తాము. తర్వాత మీరు కూడా మీ ఎలిజిబిలిటీ మన మిత్ర యాప్కి చెక్ చేయొచ్చు. సో ధన్యవాదాలు అందరికీ. మొదటి విడత 2,000 రూపాయలు పిఎం కిసాన్ కింద ఇచ్చారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 5,000, మొత్తం 7,000 రూపాయలు మొదటి విడతగా ఈరోజు విడుదల చేయడం జరిగింది. రెండవ విడత అక్టోబర్లో 2,000 పిఎం కిసాన్, మళ్ళీ 5,000 స్టేట్ గవర్నమెంట్, మొత్తం 7,000 రూపాయలు. మళ్ళీ మూడో విడత జనవరిలో ఇవ్వబోతున్నారు 2,000 పిఎం కిసాన్, మళ్ళీ 4,000 స్టేట్ గవర్నమెంట్ 6,000, మొత్తం కలుపుకుంటే 20,000 రూపాయలు జనవరి కల్లా రైతు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అయితే చాలామంది కొంతమంది ఇంకా ఈరోజు చూడండి పడకపోతే కారణాలుగా ఇచ్చారు. ఎందుకు రైతు ఖాతాల్లో జమ కాలేదండి, కొన్ని విషయాలు మీకు చెప్తాను నేను. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పన్ను చెల్లించిన వారికి అన్నదాత సుఖీభవ పథకం వర్తించదు. తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులు. ప్రజాప్రతినిధులకు ఈ పథకం వర్తించదు. 10,000 అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందే వారికి అన్నదాత సుఖీభవ పథకం వర్తించదు. అన్నదాత సుఖీభవ పథకాన్ని కుటుంబాన్ని యూనిట్గా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఒకే కుటుంబంలో 2 నుంచి 4 పేరిట భూమి ఉంటే వారిలో ఒక్కరికే ఈ పథకం వస్తుంది. సంస్థాగత భూమి కలిగిన వారు, వ్యవసాయ భూమి కలిగి ఉండి వాటిని ఇంటి స్థలాలుగా మార్చుకున్న వారికి, ఆక్వా రైతులకు
విద్యుత్ ఛార్జీలతో ప్రజలు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం ఇప్పుడు స్మార్ట్ మీటర్లను తీసుకొస్తుందని, దీనివల్ల ఇంకా ఆర్థికంగా ఇబ్బందులు పడతారని, ప్రభుత్వం వెంటనే స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ప్రజావేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ప్రజావేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వామపక్ష నాయకులు, పలు ప్రజా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వాలు పూనుకుంటున్నాయని, కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 11వ తేదీ విద్యుత్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ప్రభాకర్, శివకుమార్, మణి, చంద్రయ్య, ప్రసాద్, శశి, బివి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్ళి ఈ స్మార్ట్ మీటర్ల యొక్క ప్రమాదాన్ని ప్రజలకు వివరించాలి. ఈరోజు అదాని మాట విని తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాటను తప్పి వైసీపీ జెండా పట్టుకొని బీజేపీ అజెండాని అమలు చేయడానికి ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పూనుకుంటా ఉంది. ఇది దుర్మార్గమైన విషయం. ప్రజల మీద భారాలు మోపడానికి ఇప్పుడు మళ్ళా 12,000 కోట్ల పైన డిస్కమ్ సంస్థల ద్వారా ఈరోజు ప్రతిపాదన చేపించి దాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని అడ్డుకోకపోతే ఈ రాష్ట్రం అంధకారంలో మునిగిపోతుంది. ఏ ప్రజలు విద్యుత్ వాడే పరిస్థితి ఉండదు. చిన్న పరిశ్రమలను మూతపడిపోతాయి. ఈ అంధకారాన్ని మనం అడ్డుకోవాలి. అందువల్ల రేపు 11వ తేదీన అన్ని విద్యుత్ కార్యాలయాల వద్ద, తిరుపతిలో సిఎండి కార్యాలయం వద్ద ధర్నానికి ప్రజలందరూ కూడా పాల్గొవాలని, అదాని మీటర్లు వస్తే వాళ్ళ ముఖాన్ని ఇచ్చి కొట్టాలని, అరుగు కొట్టాలని, ఈ ట్రూ ఛార్జీల పేరుతో కనుక వాళ్ళు పెంచడానికి ప్రయత్నం చేస్తే, గతంలో బషీర్బాగ్లో ఏ రకమైన విద్యుత్ పోరాటం చేసి మనం ఉచిత విద్యుత్ సాధించుకున్నాం. ఛార్జీలు పెంచకుండా అప్పుడు దాదాపు 15 ఏళ్ల పాటు మనం కాపాడుకున్నాం. ఆ పద్ధతిలో రాబోయే కాలంలో కూడా ఈ విద్యుత్ ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి 11వ తేదీ జరిగే ఉద్యమం తర్వాత మరింత ఆగస్టు 28వ తేదీన విద్యుత్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున దీని మీద పిలిపించే అవకాశం ఉంది. ఈ ప్రజావేదిక ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఇక్కడ అన్ని తరగతి మధ్యతరగతి కుటుంబాలకు కానీ, చిన్న చిన్న పరిశ్రమలకు కానీ, షాపులకు కానీ అందరికి కూడా ఎంతో నష్టపరిహారంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఏంటంటే ఈ కరెంటు ఛార్జీలు పెరగడం వల్ల మనం అనేక సమస్యలు కోల్పోతా ఉన్నాం. ఒక పక్క విపరీతమైనటువంటి ధరలు పెరుగుతూ ఉన్నాయి. అది పెరగడం ఒక పక్క అయితే ఈ కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితిలోనే ఈరోజు ఏంటంటే ప్రజలు ఉన్నారు. ఈ స్మార్ట్ మీటర్లు ఇప్పటికే గతంలో వచ్చిన బిల్లుల కంటే కూడా అదనంగా ఇప్పుడు మళ్ళీ వస్తూ ఉన్నాయి. వాటికి ఒక పక్క ఇది అవుతూ ఉంటే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 12,000 కోట్ల రూపాయలు మళ్ళీ ఈరోజు ఛార్జీలు మళ్ళీ పెంచాలని చెప్పి ఒక నిర్ణయానికి ప్రభుత్వం తీసుకుంటుంది. ఏదైతే అదానీ ప్రభుత్వానికి, అదానీకి మోడీ ప్రభుత్వం ఏ విధంగా తోడ్పడతా ఉందో దానికి ఇక్కడ కూడా ఏంటంటే మన రాష్ట్రంలో కూడా అది ప్రతిపక్షమైన అధికార పక్షమైన రెండూ కూడా కలిసి ఈరోజు ఏంటంటే మోడీ ఏం చెప్తే దానికి ఓకే చేసే పరిస్థితిలో ఉన్నారు. ఈ పద్ధతిలో ఈరోజు ఏంటంటే ధరలు పెరిగిపోయే పరిస్థితులు పక్క ఉన్నాయి. కరెంటు ఛార్జీలు పెరిగినాయనంటే దాని ప్రభావం అన్ని నిత్యావసర వస్తువుల మీద కూడా పడతాయి. కాబట్టి ఇవాళ పేదలు వాటిని భరించలేని పరిస్థితిలోనే ఈరోజు ఉన్నారు. కాబట్టి ఈరోజు ఏంటంటే ఈ కరెంటు ఛార్జీల మీద గతంలో ఈ వామపక్షాలు ఏ అయితే ఉద్యమాలు చేశాయో ఆ ఉద్యమాలకి తగ్గకుండా ఈరోజు ఏంటంటే ఈనాటి పరిస్థితుల్లో ఇంకా ముందుకు పోయే పరిస్థితి ఉన్నాయి. కాబట్టి ఈ రేపు 11వ తారీఖున జరగబోయే ఉద్యమానికి ఇక్కడ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అందరినీ కూడా ఏకం చేసి రేపు ఆ ఉద్యమంలో పాల్గొనేదానికి ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తున్నాం. దాన్ని పెద్ద ఎత్తున కూడా ఏంటంటే జనాలకు తెలియజేసే విధంగా కరపత్రాల ద్వారా కానీ, అది ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా కానీ అన్ని రకాలుగా కూడా మేము ఇక్కడ గతంలో బషీరాబాద్ ఉద్యమానికి ముందు ఏదైతే జరిగినాయో
ఆ ఉద్యమాలన్నీ కూడా, ఆ పోరాటాలన్నీ కూడా ఇప్పుడు కూడా జరుగుతాయి. కాబట్టి జనాలకందరికి కూడా ఇంటింటికి తెలిసే విధంగా, ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఈరోజు జరుగుతున్నటువంటి మోసాలని వాళ్ళకి అందరికి కూడా కనువిప్పు కలిగే విధంగా మేమందరికి కూడా ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేసుకుంటూ, మీడియాలో అందరికీ పేదోటి వచ్చే విధంగా వచ్చాయి కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈ యొక్క పాంప్లెట్లు రేపు 11వ తేదీ 10వ తేదీ క్లోజ్ చేయాలా, 11కి అన్న ధర్నాల కార్యక్రమం చేపట్టాలి. దానికని ఈ పాంప్లెట్లు కూడా ప్రతి ఇంటికి పోవాలి కాబట్టి ఆ స్మార్ట్ ప్లేట్ల విషయాలు కూడా వివరంగా వాళ్ళు చెప్పి కొన్ని సంతకాలు సేకరించాలి. దానికని రేపు సోమవారం నుంచి ఉదయాన్నే 7 గంటల నుంచి 9 గంటల దాకా ఉదయం, సాయంకాలం 6 నుంచి 9 గంటల కానీ లేదా 8 గంటల టైం అనుకొని ఆ టైం ప్రకారం పోతే ఈ 4 రోజుల్లో అది కంప్లీట్ చేయగలుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు చెన్నూరు ఉంది, ఇంకా చుట్టుపక్కల పల్లెలు చిలకూరు కానీ అదే ఆ కోట వాకాడు పల్లెల మీద కూడా వాళ్ళ నాయకత్వం కాబట్టి వాళ్ళ నాయకత్వం కూడా అనుకున్న టైంకి ఆ యొక్క పాంప్లెట్స్ పంచి విషయాలు కూడా వాళ్ళకి తెలియజేసి ఆ విషయాలు కూడా మన జిల్లా డివిజన్ సెంటర్ గారికి చెప్పి ఆ సేకరించుకొని రేపు 11వ తేదీ ఆ ధర్నా చేసేటప్పుడు కూడా ఒక అర్జీ రాసుకొని ఇచ్చేటప్పుడు బాగుంటుందని చెప్పి నేను మనం చేస్తాను. మాల ఉద్యోగుల సంఘం మరియు మాల జేఏసీ నాయకుల దళిత సంఘాలు బహుజన పార్టీల ఆధ్వర్యంలో ఎస్సీలకు 20% రిజర్వేషన్ పెంచాలని, క్రిమీలేయర్ రద్దు చేయాలని, దళిత క్రైస్తవులకి ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలని, ప్రైవేట్ రంగాల్లో కూడా రిజర్వేషన్ అమలు చేయాలని, ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ఆగస్టు 3వ తేదీన కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ప్రారంభమవుతుందని, ఈ పాదయాత్రకి ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి బహుజనవాదులు తరలిరావాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మీజూరు మాధవ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాలమల్లి, పలబాక హేమంత్, కర్లపూడి వెంకట్రమణయ్య, దాసరి అశోక్ కాంబ్లే, దారా వేడుకొండలు, కుదురు కోటేశ్వరరావు, ఎన్నమాల రాజముని, మీజూరు చంద్ర, దాసరి పోలయ్య, గోంజి ప్రదీప్, ముంగర శ్రీనివాసులు, తైదుల ప్రకాష్, ఎర్రమతి సమర్పణ్ తదితరులు పాల్గొన్నారు. జయప్రదం చేయండి. కుప్పం నుంచి ఇచ్చాపురం జరిగే పాదయాత్రలో ఉమ్మడి నెల్లూరు జిల్లా టీం కోటలో ఈరోజు వర్గీకరణకి వ్యతిరేకంగా, క్రిమిలేయర్కి వ్యతిరేకంగా జరుగు రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఆగస్టు 3వ తేదీ ఆదివారం రోజు కుప్పం నుండి ప్రారంభమవుతుంది. ఈ పాదయాత్రలో అనేక మంది మేధావులు పాల్గొంటున్నారు. మాల జేఏసీ, ఇంకా బహుజన సంఘాలు, దళిత సంఘాలు అన్నీ కూడా అక్కడ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్రలో పాల్గొనడానికి 3వ తేదీ ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభానికి ఇక్కడి నుంచి కుప్పంకి అందరూ కూడా బయలుదేరి ఉన్న మేధావులు, దళిత సంఘాలు, ఉద్యోగస్తులు అందరూ కూడా అక్కడికి రావాలని కోరుకుంటున్నాం. ఇది ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్ అమలు చేయడం కొరకు, దళిత క్రైస్తవులను రిజర్వేషన్ అమలు చేయడం కొరకు, పెరిగిన ఎస్సీ జనాభాకు అనుగుణంగా 20% పెంచాలని, దళితుల మీద దాడులను వ్యతిరేకిస్తూ రాజ్యాంగంలో మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమైతే చెప్పాడో అది ప్రచారం చేసి ప్రతి ఇంటికి రాజ్యాంగం చేరాలన్న ఉద్దేశంతో ఆ పాదయాత్ర జరుగుతుంది. తల్లిపాలతోనే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని అంగన్వాడీ సీడీపీఓ విజయలక్ష్మి పేర్కొన్నారు. శనివారం మనుబోలులోని చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ మాట్లాడుతూ వెంకటాచలం సెక్టార్ పరిధిలోని వెంకటాచలం, మనుబోలు, పొదలకూరు మండలాల్లోని 224 అంగన్వాడీ కేంద్రాలలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. తల్లులు తమ బిడ్డలకు పాలు ఎలా ఇవ్వాలో తదితర అంశాలపై అవగాహన కల్పించారు. తల్లిపాలు ప్రాధాన్యత గురించి వివరించి పుట్టిన బిడ్డకు ముర్రుపాలు పట్టిస్తే వ్యాధులు రావని, తల్లిపాల వల్ల
వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఆదినారాయణమ్మ, ఎంఎల్హెచ్పి రమ్య, ఏఎన్ఎం రాజేశ్వరి, అంగన్వాడీ కార్యకర్తలు సుగుణమ్మ, విజయమ్మ, నిర్మల, మునెమ్మ, లక్ష్మి, సుజన, వైద్య సిబ్బంది సిహెచ్ఓ పి శ్రీరమ్య తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడైతే బిడ్డ సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటారో తల్లికి బిడ్డకి ఇద్దరికి మంచిది. లేకుంటే ఎప్పుడు చూసినా హాస్పిటల్ ఒక నెల గ్యాప్ వచ్చిందా? ఒక నెల తినండి. వెరీ గుడ్. అట్లా మునక్కాయలు తినేసారు. మునక్కాయలు తినేసారా? మనుగోడు మండలంలోని చంద్రమౌళి నగర్ నందు అంగన్వాడీ సెంటర్లో తల్లిపాల వారోత్సవాలు జరపడం జరిగింది. ఇది 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు ప్రతి సంవత్సరం అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలు మనం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఏంటంటే ప్రతి నెల ప్రతి సంవత్సరం కొత్త గర్భిణీలు బాలింతలు వస్తుంటారు. తల్లిపాలు ఇస్తూనే ఉంటారు కదా, ఎందుకు దానికి సపరేట్గా అవగాహన అనేది మీకు ఒకవేళ రావచ్చు డౌట్. కానీ ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చే గర్భిణీలకి బాలింతలకి పాలు పట్టే విధానం, ఫస్ట్ వచ్చే మురుపాల గురించి, వాటి ప్రాముఖ్యత గురించి చాలా వరకు అవగాహన లేకపోవడం వల్ల, ఎందుకంటే ఈ తల్లిపాలు అనేది బిడ్డ పుట్టిన వెంటనే ఇవ్వడం, 6 నెలల వరకు కేవలం తల్లిపాలు ఇవ్వాలి అనేటువంటి అవగాహన మన పల్లెటూళ్ళల్లో చాలామందికి కొంచెం తెలియక కూడా వాళ్ళు పుట్టిన వెంటనే ఏదో పాలు తీసుకొచ్చి ఇవ్వడం, లేకపోతే ఇంకేదైనా గ్లూకోజ్ నీళ్ళు ఇవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవి ఇచ్చినందువల్ల ఏంటంటే బిడ్డ పుట్టగానే అంటే కడుపులో ఉన్న వాతావరణానికి ఆ బిడ్డ కాలిపోయిన తర్వాత ఇక్కడ భూమి మీద వచ్చిన తర్వాత ఇక్కడున్న వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. బిడ్డ పుట్టిన వెంటనే మనం తల్లిపాలు ఇచ్చినట్లయితే ఆ బిడ్డ సురక్షితంగా క్షేమంగా ఆ బిడ్డ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అందుకని మనం ఆ పాలు ఎలా ఇవ్వాలి, తర్వాత ఎలా పాలు పట్టాలి అనేది కూడా తల్లులకి ఇప్పుడు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ పాలు పట్టే విధానం కూడా చాలామందికి తెలీదు. రాత్రులు కూడా పడుకొనేసి పాలు ఇస్తుంటారు, అది చాలా ప్రమాదకరము. మనకి 1-2 కేసులు కూడా మనం రాత్రులు పాలు తాగుతూ బిడ్డ చనిపోయింది అనేటి సంఘటనలు కూడా మనకి వచ్చున్నాయి. ఏంటంటే వాళ్ళకి తెలియకపోవచ్చు, ఏదో పడుకొని పాలు ఇచ్చేయచ్చులే, బిడ్డ ఏడిస్తే నిద్ర మత్తులు ఆ తల్లి కూడా పాలు ఇవ్వడం అనేది పడుకొని ఇచ్చినందువల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎప్పుడైనా కానీ రాత్రులు పాలు ఇవ్వాలి అంటే లేచి కూర్చొని తల్లి ఎంత నిద్రలో ఉన్నా కూడా బిడ్డకి పాలు ఇవ్వాలి కూర్చొని. తర్వాత ఎప్పుడు పాలు పట్టినా కూడా ప్రశాంతంగా మనసు ప్రశాంతంగా పెట్టుకొని పిల్లవాడిని నిమురుతూ తల్లి బిడ్డ హత్తుకొని పాలు ఇవ్వాలి. ఎందుకంటే స్పర్శ అనేది ముఖ్యం బిడ్డకి. తల్లి స్పర్శ తగులుతూ పొరపోకుండా పాలు ఇచ్చేటప్పుడు ఆ తల్లి ఇలా పట్టుకోవడం, ఆ విధానం అంతా ఇప్పుడు మేము చూపించాము తల్లులకి. ఆ పాలు ఇచ్చినందువల్ల ఏమవుతుందంటే 6 నెలల వరకు మనకి ఎటువంటి రోగాలు రాకుండా కాపాడుతుంది. అది తల్లికి దేవుడు ఇచ్చిన వరం, అమృతం లాంటిది ఆ పాలు. కాబట్టి గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరంటాలు దేవస్థానంలో శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా పలు రకాల పుష్పాలతో అమ్మవారు పూలంగి సేవలో దర్శనమిచ్చారు. దేవస్థానాన్ని పూలతో అందంగా అలంకరించారు. అనంతరం మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణంలోని బజారు వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణమాసం శుక్రవారం సందర్భంగా మూల విరాట్కు గాజులు అలంకారం ఏర్పాటు చేశారు. అనంతరం మహిళలచే సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి ప్రసాదాలు స్వీకరించారు. ओम पद्मंद्राय नमः ओम पद्माध्वाय नमः वसुदाय नमः ओम कमलाय ओम सर्वाय नमः ओम पद्माख्ये नमः ओम वाचे नमः ओम पद्मालये नमः గూడూరు పట్టణంలోని బొడ్డు చౌక్లో ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. కుంకుమ పూజ నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పట్టణంలోని జెడ్పీ హై స్కూల్ రోడ్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. అనంతరం సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు. తదుపరి మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు అమ్మవారి నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
రాజేశ్వరి తాంబూలారుణ పాహి రాజేశ్వరి శక్త బ్రహ్మమయీ కామ చంద్రకళావతం తత్వాతీతమయీ పరాత్పరమయీ మాయామయీ మా పాహి రాజేశ్వరి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే నీలాల తొట్లలోన ఎవరైనా సరే వివాహం కాని వాడైనా కానీ సంతానం లేని వాడు కానీ మనపోలు గ్రామంలోని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత విష్ణు ఆలయంలో శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అర్చకులు మాధవగిరి హనుమాచార్యులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అమ్మవారు గజలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనబోలు గ్రామానికి చెందిన గులించెర్ల హరేంద్రరెడ్డి, పద్మ జ్యోతి దంపతులు, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. పరమం పదం విశ్వరాత్పరమాన్నిత్యం విశ్వనారాయణం హరిం విశ్వమేవేదం పురుషస్తభ్య స్వపదేవతే పదం విశ్వశాస్త్రేశ్వర విశాస్త్ర సుగమచ్చదం నారాయణోం బ్రహ్మాయ నమః బ్రహ్మజానీనాం యకాశవాయ నమః ధరాయ ఓం భవనవాసినోం సోమరాయ నమః భద్రాయ నమః జ్ఞానీరాయ నమః మహితాస్వరాయ నమః రాకాయ నమః ఉచ్చాయ నమః गिरीश काय नमः केतक के नमः मल्लिकाय नमः अशोकाय नमः आपके नमः धरण्ये नमः ध्रुवाय नमः नरसाय दावुदाय नमः मुक्ताय नमः नीतिना हंसाय नमः कांताय नमः इंद्राय नमः मर्दाय नमः अवराय नमः हम समुद्राय नमः लोकाय नमः ब्रह्मावे इंद्रियाय नमः मंचाय नमः सुखाय नमः सुखाय नमः हंसाय नमः कृष्णाय नमः सीताय नमः सुखाय नमः वेदाय नमः मायाय नमः सर्व माया भवन्ये नमः महेन्द्र नमः मंत्र नमः सुदेव इंद्रय सुरुण्य नमः हम अवस्थाकाय निमुक्ताय नमः गुणत्रय अपनो पूज्य को कमाते हैं अरुण सागर और विदेश कन्याकाय नमः कमलोस भवाय नमः हम श्री नमः सौम्य लक्षणाय नमः मागी दुर्गाय नमः दुर्गाय नमः और स्तोत्राय नमः प्रभोजकाय नमः श्रुति का देवान पुरा श्रीमन मंद कटाक्ष भक्त विभवत ब्रह्मेंद्र गंगाधर
स्वां त्रिलोकगुरुं मोक्षलक्ष्मीं जयलक्ष्मीं सरस्वती श्रीलक्ष्मीं वरलक्ष्मीं च प्रसन्नमं सर्वदा पाशां कुलवासित्रान्तरे लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकराक्षरमेन्द्रगङ्गाधरां ॐ हिरण्यवर्णां हरिं सुवर्णसुसजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं शातवीर्महावः ॐ सहस्रीं विश्वात्सुतं हदो पुण्यन्दराकिमतव्योस्वानीति एकदा ब्रह्मणोपहारति एकदैवमान आयुष्केशोजदा चक्रवर्तनोजाय सर्वमाय मङ्गलं तद्दीप्रासुरञ्जवं शाग्रुवागुं सस्यनिन्दते एकदैव यजमान आयुष्केशोजदादि हिरण्यवर्णां हरिणीं सुवर्णरथसखां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावहां ताहं पत्नी प्रवक्षे लक्ष्मीर्मेण सर्वां स्वाग्रणे आदित्यवर्णे तपसोधजातं हरि नारायणं महाशैलं स्वात्मानं परायणं नारायणं साक्षात् कल्पान् शिक्षः विप्रासुभन्यवोदाद्गिर्वागं च सुमिन्ते తీసుకోమంటారు మనుబోలు గ్రామంలోని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు ఆలయ ఆవరణలోని శ్రీ విశ్వనాథ స్వామివారికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారికి పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా నెల్లటూరు గ్రామానికి చెందిన మల్లి వెంకట సుబ్బయ్య వరలక్ష్మి దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క ఆవరణంలో శనివారం సందర్భంగా నెల్లటూరు చెందినటువంటి మల్లి వెంకట సుబ్బయ్య గారు వారి ధర్మపతి అయినటువంటి వరలక్ష్మి గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. వాళ్ళకి ఎల్లవేళలా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి కృప, శ్రీ కాశీ విశ్వనాథ స్వామి కృప నిండుగా ఉండాలని కోరుకుంటూ నమ పార్వతీపతి హర మహాదేవ రమారమణ గోవింద. ఈ వార్తలు ఇందులో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.